మార్నింగ్ అండ్ వెల్కమ్ టు సొగసు చూడతరమ. ఈ రోజు మనం మన సొగసు చూడతరమలో ఈఎస్ఐ సుందర్ నగర్ కాలనీలోని విఘ్నేశ్వర సిల్క్స్ వచ్చేసామండి. మరి ఇక్కడ పట్టు, ఫ్యాన్సీ ఇంకా డిజైనర్ వేర్ లోని లేటెస్ట్ కలెక్షన్ ని చూసేద్దాం. ఈ రోజు మనకి విఘ్నేశ్వర సిల్క్స్ లోని లేటెస్ట్ కలెక్షన్ పరిచయం చేయడానికి మనతో ఉన్నారు భారతి గారు. భారతి గారు ఎలా ఉన్నారు? బాగున్నామండి. సో మరి ఈ రోజు మా వ్యూవర్స్ కోసం ఎలాంటి పరిచయం చేయబోతున్నారు? పట్టు అలాగే డిజైనర్ ఫ్యాన్సీ సారీస్. ఓకే, పట్టు, డిజైనర్ ఇంకా ఫ్యాన్సీ ఆల్ టైప్స్ ఆఫ్ సారీస్ అన్నమాట. మరి ఫస్ట్ ఏ చూపించబోతున్నారు? ఫస్ట్ వచ్చేసి మనకి కంచిలో లైట్ వెయిట్ అండి. పళ్ళు పాటు చూస్తున్నట్లయితే మనకి వచ్చేసి పళ్ళు కలర్ కాంబినేషన్ అనేది డబల్ షేడ్ లో తీసుకున్నారు. పర్పుల్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ మిక్స్ ఉన్నటువంటి పళ్ళు 1 మీటర్ దాకా మనకి బిగ్ సైజ్ లో పళ్ళు తీసుకున్నారు. ఇక్కడ అంతా కూడా మనకి చిన్న చిన్న మ్యాంగోస్ ని బోర్డర్ గా ఇచ్చారు. 2 సైడ్స్ కూడా గోల్డ్ కలర్ తో జిగ్జాగ్ లైన్ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది మనం చూస్తున్నట్లయితే శారీకి ఆల్టర్నేటివ్ గా మనకి లైన్స్ వైజ్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి ఒక బోర్డర్ అనేది టెంపుల్ టైప్ ఇచ్చారు. ఆ టెంపుల్ మిడిల్ పార్ట్ లో చూస్తున్నట్లయితే ఒక ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. టోటల్ గా మ్యాంగో వచ్చేసి గోల్డ్ కలర్, దాని లోపల మనకి జిగ్జాగ్ లాగా మ్యాంగోని తీసుకున్నారు. ఈ బోర్డర్ అనేది మనం చూస్తున్నట్లయితే శారీ 2 సైడ్స్ కూడా కంటిన్యూ చేశారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఫ్లవర్ అండ్ లీఫ్ ఉన్నటువంటి బంచెస్ లాగా మనకి ఒక బోర్డర్ లాగా మనకి పళ్ళులో మిడిల్లో తీసుకున్నారు. ఇదంతా కూడా మనకి పళ్ళు పార్ట్ వస్తుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే డార్క్ బ్రింజాల్ కలర్ కాంబినేషన్ లో శారీ ఉంటుందన్నమాట. పైన బోర్డర్ కూడా మనకి రెగ్యులర్గా చూసే కడీ బోర్డర్ కాకుండా ఫుల్ డిజైనర్ బోర్డర్ ఇచ్చారు. మనకి ఇక్కడంతా కూడా మనకి బ్రింజాల్ కలర్ మీద లీఫ్ బోర్డర్ ఇచ్చారు, గోల్డ్ కలర్ కాంబినేషన్. ఇక్కడ వచ్చేసి మనకి పళ్ళు కలర్ కాంబినేషన్ తీసుకొని దానిపైన అంతా కూడా మనకి ఫ్లవర్ అండ్ లీఫ్ డిజైన్ క్రీపర్ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ చూస్తున్నట్లయితే మనకి శారీ 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఈ డార్క్ బ్రింజాల్ కలర్ పైన అంతా కూడా అవుట్లైన్ అంతా కూడా మనకి ఏంటంటే సన్నటి గోల్డ్ కలర్ జరీతో మనకి లీఫ్ అండ్ డిజైన్ ఇచ్చారు. ఫ్లవర్స్ మనకి కొంచెం బిగ్ సైజ్ లో గోల్డ్ కలర్ జరీతో ఫ్లవర్స్ తీసుకున్నారు. అంటే టోటల్ శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఆల్ ఓవర్ ఉంటుంది, ప్లస్ లైట్ వెయిట్ ఉంటుంది అనమాట మనకి శారీ. ఇది వచ్చేసి మనకి ఏంటంటే బ్రైడల్ వేర్ కి, ఏదైనా రిసెప్షన్స్ కి, ఆ టైప్ శారీస్ కి చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి మనకి కంచిలో లైట్ వెయిట్ వస్తుంది. ఓకే, మరి ఇందులో అంటే డిఫరెంట్ షేడ్ కదా ఇది, ఇలాంటి డిఫరెంట్ కాంబినేషన్స్ ఇంకా అవైలబుల్ ఉంటాయి? అంటే మనకి ఇదే డిజైన్ కాకపోయినా డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్, డిఫరెంట్ డిజైన్స్ అనేవి మనకి దొరుకుతాయి అనమాట. ఓకే అండి, మరి ఈ శారీలో బ్లౌజ్ కూడా మనకి బోర్డర్ కలర్ కాంబినేషన్ అలాగే పళ్ళు కలర్ కాంబినేషన్ లో మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు. ఈ బ్లౌజ్ కూడా మనకి ఏంటంటే ఎటువంటి బోర్డర్స్ ఇవ్వకుండా మనకి వర్క్ చేయించుకోవడానికి కన్వీనియంట్ గా ఉన్నటువంటి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారనమాట. ఇది వచ్చేసి మనకి ఇప్పుడు రీజనబుల్ ప్రైస్ 5200 కే వస్తుంది. యాక్చువల్లీ అయితే ఇవి మనకి 7,000 to 8,000 మధ్యలో వస్తాయి అనమాట. ఇప్పుడు వచ్చేసి ఆఫర్ నడుస్తుంది కాబట్టి జూన్ 10th వరకు మనకి 5200 కే అవైలబుల్ ఉంది. సో ఆఫ్టర్ డిస్కౌంట్ ఈ శారీ వచ్చేసి 5200 ఉందండి. ఈ శారీ యాక్చువల్లీ డిస్కౌంట్స్ అనేది ఓన్లీ జూన్ 10th వరకు ఉన్నాయి కాబట్టి దానికి ముందే విజిట్ చేస్తే మీరు అనుకున్న బడ్జెట్ కి ఇంకా ఎక్కువ శారీస్ తీసుకెళ్ళచ్చు. సో ఈ శారీ చాలా బాగుంది. మరి నెక్స్ట్ శారీకి వెళ్దాం భారతి గారు. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి ఉప్పాడలో లైట్ వెయిట్ అండి. పళ్ళు చూస్తున్నట్లయితే పళ్ళు కూడా మనకి ఒక 1/2 మీటర్ దాకా పళ్ళు తీసుకున్నారు. అంటే గ్రీన్ లోనే లైట్ గా మనకి పింక్ మిక్స్ అన్నటువంటి డబల్ షేడ్ పళ్ళు తీసుకున్నారు. ఇక్కడ బంచెస్ ఇచ్చారు, ఒక ట్రీ బంచ్ అండ్ ఫ్లవర్ వచ్చేటట్లు మనకి బంచెస్ లాగా పళ్ళులో తీసుకున్నారు. మ్యాంగో వచ్చేసి మనకి పర్పుల్ కలర్ థ్రెడ్ వర్క్ తో మ్యాంగో డిజైన్ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి టిష్యూ బోర్డర్ తీసుకొని దాని పైన కూడా లీఫ్ మనకి గ్రీన్ కలర్ వచ్చేటట్లు డిజైన్ ఇచ్చారు. మళ్ళీ మనకి ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ తో మ్యాంగో బోర్డర్, సేమ్ బోర్డర్ ని మళ్ళీ మనకి కంటిన్యూ చేశారు. ఇది వచ్చేసి మనకి పళ్ళు పాట వస్తుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ శారీ ఉంటుంది అనమాట. మనకి ఈ కలర్ కూడా మనకి ఏంటంటే కొంచెం రేర్ కలర్ అనే చెప్పుకోవచ్చు. ఈ ప్యారెట్ గ్రీన్ కలర్ కి బోర్డర్స్ కూడా మనకి ఏంటంటే గ్రీన్ అండ్ పింక్ డబల్ షేడ్ బోర్డర్ తీసుకున్నారు. బిగ్ సైజ్ లో మనకి లోటస్ ఫ్లవర్ బోర్డర్ ఇచ్చారు. మొత్తం కూడా మనకి ఏంటంటే క్రీపర్ బోర్డర్ లాగా ఉంటుంది. ఈ బోర్డర్ వచ్చేసి శారీ 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి 3 కలర్ కాంబినేషన్స్ చిన్న చిన్న లోటస్ ఫ్లవర్ తీసుకున్నారు. బ్లూ కలర్, గోల్డ్ కలర్, ఎల్లో కలర్, ఈ 3 కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్ అనేది శారీ వైజ్ మొత్తం చూసినట్లయితే దగ్గరగా డిజైన్ ఉంటుంది మనకి. బ్లౌజ్ కూడా మనకి అదే డబల్ షేడ్ తీసుకున్నారు, గ్రీన్ అండ్ పింక్ మిక్స్ ఉన్నటువంటి డబల్ షేడ్ తీసుకున్నారు. బోర్డర్స్ కూడా మనం చూస్తున్నట్లయితే సేమ్ శారీలో ఉన్న బోర్డర్స్ ని మనకి హ్యాండ్స్ కి కంటిన్యూ చేశారనమాట. సో భారతి గారు శారీ అయితే చాలా బాగుంది. మరి దీని ప్రైస్ ఎంత అండి? ఇది వచ్చేసి మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అండి, 3300 కే వస్తుంది అనమాట. సో ఈ శారీ ప్రైస్ వచ్చేసి 3300 రూపీస్. వెల్ నెక్స్ట్ శారీ అండి చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి కళాక్షేత్ర అనమాట.
ఇది వచ్చేసి మనకి డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది. ఈ పళ్ళు అంటూ మనకి కాంట్రాస్ట్గా ఇవ్వకుండా శారీ కలర్ కాంబినేషన్లోనే మనకి పళ్ళు తీసుకున్నారు. డిజైన్ వచ్చేసరికి మనకి 2 షేడ్స్లో డిజైన్ వస్తుంది. వన్ సైడ్ అంతా కూడా మనకి థిక్ జరీ వచ్చేసరికి మనకి లీఫ్ అండ్ ఫ్లవర్స్ వచ్చేసరికి బంచెస్ లాగా బోర్డర్ వైజ్ తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి ఏరో మార్క్ టైప్లో, అలాగే జిగ్జాగ్ లాగా మనకి ఆ జిగ్జాగ్లో కూడా ప్లెయిన్ టిష్యూ జిగ్జాగ్, ఇక్కడ వచ్చేసి డిజైనర్ జిగ్జాగ్ లాగా తీసుకున్నారు. 1/2 మీటర్ దాకా మనకి టోటల్గా పళ్ళులో 2 డిజైన్స్ ఉంటుంది. శారీ వైజ్ చూసినట్లయితే మనకి శారీ అంతా కూడా బోర్డర్స్ మనకి డిఫరెంట్గా ఉంటాయండి. అంటే కడీ బోర్డర్ కాకుండా కొంచెం డిజైనర్ టిష్యూ మీద మనకి డిజైనర్ బోర్డర్ ఇచ్చారు. 2 సైడ్స్ మనకి కడీ బోర్డర్ తీసుకున్నారు. ఈ మిడిల్లో వచ్చేసి శారీ బేస్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు గోల్డ్ మిక్స్తో. దాని పైన అంతా కూడా గోల్డ్ కలర్తో అవుట్లైన్ లుక్ ఉండేటట్లు మనకి ఓన్లీ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారనమాట. ఈ బోర్డర్ చూస్తున్నట్లయితే శారీ 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఇది వచ్చేసి డార్క్ పర్పుల్ కలర్ కాంబినేషన్ పైన పళ్ళులో ఏవైతే మనం బిగ్ సైజులో బంచెస్ చూసామో హాఫ్ పార్ట్, అవే బంచెస్ని మనకి స్మాల్ సైజులో తీసుకున్నారు. అంటే దగ్గరగా మనకి టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతాయి అనమాట ఈ బుటీస్ అనేవి. సో మరి ఇప్పుడు బ్లౌజ్ కూడా అంటే మనకి పళ్ళు ఎప్పుడైతే కాంట్రాస్ట్ వస్తుందో ఆటోమేటిక్గా బ్లౌజ్ కూడా మనకి కాంట్రాస్ట్ ఇస్తారు. ఇది పళ్ళు మనకి సెల్ఫ్ ఉంది కాబట్టి బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ ఇచ్చారు. హ్యాండ్స్కి కూడా మనం చూస్తున్నట్లయితే శారీలో ఉన్న బోర్డర్స్ని మనకి 2 హ్యాండ్స్కి కూడా డిజైన్ చేశారనమాట. ఇది కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్ అంటే 4500కే వస్తుంది. ఓకే, ఈ శారీ కూడా ఆఫ్టర్ డిస్కౌంట్ 4500 రూపీస్. చాలా బాగుంది భారతి గారు. మరి నెక్స్ట్ సారీ చూద్దాం. ఇది వచ్చేసి మనకి మహేశ్వరి సిల్క్స్ అండి. మహేశ్వరి సిల్క్స్ మనకి ఇదేంటంటే కొంచెం మిడిల్ ఏజ్ వాళ్ళకి చాలా బాగుంటాయి అన్నమాట. ఓకే. పట్టు ఇష్టపడని వాళ్ళకి ఏంటంటే ఈ టైప్ శారీస్ అనేవి చాలా బాగుంటాయి. దీంట్లో కూడా మనకి ప్రెసెంట్ 50% ఆఫ్ అనేది నడుస్తుంది అనమాట. ఈ మహేశ్వరి సిల్క్స్ కానీ పట్టు కానీ కొన్ని శారీస్కి 50% ఉంది. ఇక్కడ ఇది మనకి పళ్ళు చూసినట్లయితే మనకి బ్లూ అండ్ పింక్ డబుల్ షేడ్ పళ్ళు తీసుకున్నారు. ఇక్కడంతా కూడా మనకి టిష్యూ తీసుకొని దానిపైన బాక్సెస్ టైప్లో మనకి తీసుకొని లోపలంతా కూడా థ్రెడ్ వర్క్తో మనకి స్క్వేర్ టైప్లో డిజైన్ ఇచ్చారు. ఇక్కడంతా టెంపుల్ టైప్ డిజైన్ ఉంటుంది. ఇక్కడ ఆపోజిట్ ఈ టెంపుల్ వచ్చేసి మనకి డాట్స్ టైప్లో గోల్డ్ కలర్ ఇచ్చారు. ఇక్కడ టెంపుల్ మనకి వచ్చేసి జిగ్జాగ్ లాగా ఉన్నటువంటి థ్రెడ్ వర్క్ టెంపుల్ ఇచ్చారు. ఇక్కడ మళ్ళీ మనకి డాట్స్ టైప్ లో కడీ బోర్డర్ వస్తుంది. ఇక్కడ మనకి గ్రాస్ టైప్ లో డిజైన్ ఇచ్చారు. ఇది మనకి పళ్ళు పాట వస్తుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే బ్లూ కలర్ కాంబినేషన్ శారీ. బోర్డర్స్ కూడా మనకి థ్రెడ్ వర్క్ బోర్డర్ అంటే మనకి కడీ బోర్డర్ ని కంటిన్యూ చేస్తూ దాని కింద మనకి ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ తో ఒక చిన్న లీఫ్ బోర్డర్ అంటే షోల్డర్ పార్ట్ వచ్చేసరికి మనకి ఎల్లో కలర్ తీసుకున్నారు. కింద పార్ట్ చూస్తున్నట్లయితే మనకి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తీసుకున్నారు అనమాట. అంటే టోటల్ గా మనకి కాంట్రాస్ట్ ఉంటుంది. 2 సైడ్స్ కూడా ఏంటంటే థ్రెడ్ వర్క్ లోనే మనకి కలర్ చేంజ్ ఇచ్చారు. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి చిన్న బుటీస్ ఇచ్చారు. ఈ బుటీస్ కూడా పైన అంతా కూడా ఫ్లవర్ వచ్చేసరికి మనకి పింక్ కలర్ థ్రెడ్ వర్క్, కింద గోల్డ్. ఇక్కడ గోల్డ్ ఇచ్చినప్పుడు మనకి పింక్ ఇచ్చారనమాట. ఈ దగ్గరగా బుటీస్ అనేవి మనకి కంటిన్యూ చేశారు టోటల్ శారీ అంతా కూడా. బ్లౌజ్ కూడా సేమ్ మనకి పళ్ళు కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ పింక్ అండ్ బ్లూ డబల్ షేడ్ తీసుకున్నారు. బోర్డర్స్ కూడా మనకి సేమ్ కాంట్రాస్ట్ బోర్డర్సే ఇచ్చారనమాట హ్యాండ్స్ కి వచ్చేసి. ఓకే అండి, చాలా బాగుంది సారీ. మరి ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 2500 పడుతుంది ఆఫ్టర్ డిస్కౌంట్. ఓకే, ఈ సారీస్ కాస్ట్ వచ్చేసి 2500 రూపీస్ ఆఫ్టర్ డిస్కౌంట్. విఘ్నేశ్వర సిల్క్స్ లోని మరిన్ని లేటెస్ట్ కలెక్షన్స్ చూసే ముందు ఇప్పుడు మన సొగసు చూడతర్మాలో ఒక చిన్న బ్రేక్. Welcome back after a short break to our Sogasi Chudatarma. ఇది కూడా మనకి నెక్స్ట్ సారీ మహేశ్వరి సిల్క్స్ లోనే. ఇది వచ్చేసి మనకి ఏంటంటే కాంట్రాస్ట్ పళ్ళు వచ్చేసి మనకి కొంచెం పింక్ అండ్ బ్లూ డబుల్ షేడ్ పళ్ళు తీసుకున్నారు. టోటల్ గా మనకి ఇక్కడ టిష్యూ తీసుకొని దానిపైన క్రీపర్ డిజైన్ ఉంటుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే గోల్డ్ కలర్ టిష్యూ. ఇక్కడ క్రీపర్స్ అంతా కూడా మనకి పింక్ షేడ్ తీసుకున్నారు. ఫ్లవర్స్ వచ్చేసి లోటస్ ఫ్లవర్స్ సిల్వర్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది. ఇక్కడ గోల్డ్ కలర్ మీద మనకి కట్ వర్క్ స్టైల్లో డిజైన్ ఇచ్చి 2 సైడ్స్ గోల్డ్ అండ్ సిల్వర్ లైన్స్ బార్డర్ ఇచ్చారు. ఈ బార్డర్ మనకి 2 సైడ్స్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే పింక్ కలర్ కాంబినేషన్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారనమాట. బోర్డర్స్ కూడా మనకి డిజైనర్ బోర్డర్స్ ఇచ్చారు. పైన వచ్చేసి పళ్ళు కలర్
కాంబినేషన్ ప్లెయిన్ బార్డర్, దాని కింద మనకి గోల్డ్ కలర్ కడీ బార్డర్ ఉంటుంది. 2 సైడ్స్ కూడా మనకి గోల్డ్ అండ్ సిల్వర్ కలర్తో చిన్న బార్డర్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మనకి టోటల్గా పళ్ళు కలర్ కాంబినేషన్ తీసుకొని దానిపైన అంతా కూడా మనకి సిల్వర్ కలర్తో ఫ్లవర్ బార్డర్ ఉంటుంది. ఈ బార్డర్ చూస్తున్నట్లయితే మనకి శారీ 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే హెవీగా మనకి ఈ రాణి పింక్ కలర్ కాంబినేషన్ మీద ఇక్కడ వచ్చేసి 1 లైన్ అంతా కూడా మనకి పోల్కా డాట్స్తో ఇచ్చారు. గోల్డ్ కలర్ సిల్వర్ కలర్, మళ్ళీ వచ్చేసరికి మనకి ఇక్కడ గోల్డ్ కలర్తో మనకి ఒక లోటస్ ఫ్లవర్ సిల్వర్ కలర్ మిడిల్లో ఇచ్చారు. మళ్ళీ మనకి సిల్వర్ కలర్ ఇచ్చినప్పుడు మిడిల్లో గోల్డ్ కలర్, అంటే ఆల్టర్నేటివ్గా. బ్లౌజ్ కూడా మనం చూస్తున్నట్లయితే సేమ్ పలు కలర్ కాంబినేషన్లోనే మనకి బ్లౌజ్ కూడా ఇచ్చారు. దట్ బార్డర్ కూడా మనకి శారీలో బార్డర్నే కంటిన్యూ చేశారనమాట. మరి ఈ శారీస్ ఇది కూడా మనకి చాలా రీజనబుల్ ప్రైస్ 2400కే వస్తుంది. ఓకే, ఈ శారీస్ కాస్ట్ వచ్చేసి 2400 రూపీస్. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఇది అస్సాం కోటా ఫ్యాబ్రిక్ అనమాట. అస్సాం కోటా ఫ్యాబ్రిక్. ఓకే, ఇది వచ్చేసి మనకి బార్డర్స్ చూస్తున్నట్లయితే రాయల్ బ్లూ కలర్ రా సిల్క్ బార్డర్, కింద వచ్చేసి మనకి గోల్డ్ కలర్ కొంచెం కాపర్ మిక్స్ రెడ్ కలర్ మిక్స్ ఉన్నటువంటి లైన్స్ ఇచ్చారు బార్డర్లోనే. ఈ బార్డర్ మనకి శారీ 2 సైడ్స్ ఉంటుంది. పళ్ళు హ్యాంగ్ అయ్యే టైప్లో బార్డర్ చూస్తున్నట్లయితే మనకి 1 సైడ్ వచ్చేసి బ్లూ కలర్, కింద గ్రీన్ కలర్, ఇక్కడంతా కూడా మనకి గోల్డ్ కలర్ కడీ బార్డర్ ఇచ్చారు. ఈ షోల్డర్ పార్ట్లో చూస్తున్న బార్డర్ని, టిష్యూ బార్డర్ని కింద సైడ్ కూడా కంటిన్యూ చేస్తూ మనకి పైన వచ్చేసి బ్లూ కలర్ తీసుకున్నారు కాబట్టి కింద మనకి గ్రీన్ కలర్ రా సిల్క్ తీసుకున్నారు. దీనికి అవుట్లైన్ వచ్చేసి బ్లూ కలర్తో ఇచ్చారనమాట. శారీ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి డోరియా టైప్లో శారీ బేస్ ఉంటుంది, అంటే మనకి చెక్స్ టైప్లో ఉంటుంది అనమాట. శారీ మొత్తం కూడా మనకి చెక్స్ ఇచ్చారు. దానిపైన వచ్చేసి కింద బోర్డర్ని మనకి టచ్ చేస్తూ క్రీపర్ పార్ట్ ఇచ్చారు. ఇది వచ్చేసి డార్క్ వీట్ కలర్ కాంబినేషన్లో మనకి స్టెమ్ లీఫ్ పార్ట్ తీసుకున్నారు. ఫ్లవర్స్ వచ్చేసరికి 2 కలర్స్ యూజ్ చేసాము, గ్రీన్ అండ్ గోల్డ్, బ్లూ అండ్ గోల్డ్ కలర్. ఈ 2 కలర్స్ అంటే మనకి ఒకటి వచ్చేసి బిగ్ సైజ్ ఫ్లవర్, ఇంకోటి వచ్చి చిన్న బట్ టైప్లో యూజ్ చేసాము. 2.5 మీటర్ వరకు మనకి డిజైన్ ఉంటుంది. ఓకే, సో మరి ఫ్రిల్ పార్ట్లో వచ్చేసి మనకి అంటే ఆల్ ఓవర్ కాకుండా మనకి స్కర్ట్ బోర్డర్ లాగా క్రీపర్ డిజైన్ ఇచ్చారు. అది కూడా మనకి స్టార్టింగ్ నుంచి మనకి షోల్డర్ పార్ట్ వరకు కూడా మనకి అలాగే డిజైన్ ఉంటుంది. ఓకే అండి, మరి బ్లౌజ్ కాంట్రాస్ట్ కింద సైడ్ బోర్డర్లో ఏదైతే గ్రీన్ కలర్ రా సిల్క్ చూసామో సేమ్ అదే కలర్ కాంబినేషన్తో మనకి రా సిల్క్ తీసుకున్నారు. బ్లౌజ్ హ్యాండ్స్ కూడా మనకి రెడ్ కలర్ కాంబినేషన్తో రా సిల్క్ బార్డర్ ఇచ్చారు. ఓకే, సో ఈ శారీలో అంటే మనకు ఆల్రెడీ ఫ్లవర్ డిజైన్ వచ్చినప్పుడు గోల్డ్ కలర్ వచ్చింది కాబట్టి వర్క్ అలాంటి దానికంటే కుందన్స్ లాంటి వర్క్ చేసుకుంటే బాగుంటుంది. సో మరి ఈ రేంజ్ ఎంత? ఇది వచ్చేసి 2050 రూపీస్ పడుతుంది. ఓకే, 2050 రూపీస్ ఆఫ్టర్ డిస్కౌంట్. విన్నారు కదా, ఈ శారీస్ అన్ని 2050 రూపీస్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్. అండ్ మరి నెక్స్ట్ శారీ చూద్దాం. ఈ శారీ వచ్చేసి మనకి జూట్ నెట్ అనమాట, షేడెడ్ లో ఉంటుంది. శారీ అంతా కూడా మనకి రెడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్ లో షేడెడ్ తీసుకున్నారు. ఇది బోర్డర్స్ చూస్తున్నట్లయితే మనకి గోల్డ్ అండ్ సిల్వర్ మిక్స్ ఉన్నాయి, అంటే బోర్డర్ లోనే మనకి కొంచెం జిగ్జాగ్ లాగా డిజైన్ ఉంటుంది. కింద రెడ్ కలర్ రా సిల్క్ బోర్డర్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. శారీ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే కొంచెం రైనీ లుక్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ అనమాట. మనకి పైన అంతా కూడా మనకి రెడ్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. కింద హాఫ్ షేడ్ అంతా కూడా మనకి వైట్ కలర్ తీసుకున్నారు. ఈ రెడ్ కలర్ పైన అంతా కూడా మనకి ఫ్లవర్ బుటీస్ ఇచ్చారు. ఈ బుటీస్ వచ్చేసి ఇక్కడ ఏంటంటే మనకి షేడెడ్ లో ఫ్లవర్ క్రీమ్ కలర్ అలాగే రెడ్ కలర్ షేడెడ్ తీసుకున్నారు. కింద లీఫ్ పార్ట్ అంతా కూడా రెడ్ కలర్ ఇచ్చారు. అంటే 1 ఫ్లవర్ కాంట్రాస్ట్ ఉంటుంది, ఇంకో ఫ్లవర్ మనకి సేమ్ కలర్ కాంబినేషన్ లోనే సెల్ఫ్ ఇచ్చారనమాట. ఈ 2 కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్ అనేవి మనకి టోటల్ షోల్డర్ పార్ట్ అంతా కూడా కంటిన్యూ అవుతాయి. కింద సైడ్ బోర్డర్ చూస్తున్నట్లయితే మనకి ఇది వచ్చేసి క్రీమ్ కలర్, ఈ వైట్ కలర్ కాంబినేషన్ పైన అంతా కూడా గ్రాస్ టైప్ లో మనకి డిజైన్ ఇచ్చారు. దాని పైన అంతా కూడా మనకి ఫ్లవర్ డిజైన్. ఈ ఫ్లవర్స్ కూడా మనకి పళ్ళు షోల్డర్ పార్ట్ లో చూసిన 2 కలర్ కాంబినేషన్ ఫ్లవర్స్ ని ఈ బోర్డర్ లో మనకి కంటిన్యూ చేశారు. ఈ బోర్డర్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే 2.5 మీటర్ వరకు మనకి ఆ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది, అంటే ఓన్లీ షోల్డర్ పార్ట్ వరకు. ఈ ఫ్రిల్ పార్ట్ లో చూసినట్లయితే బంచెస్ లాగా డిజైన్ చేశారు, అంటే బోర్డర్ లాగా కాకుండా మనకి చిన్న చిన్న బుటీస్ లాగా ఇచ్చి పైన వచ్చేసి చిన్న చిన్న ఫ్లవర్ ని కంటిన్యూ చేశారు. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది. ఓకే, జనరల్లీ అఫీషియల్ గా అంటే శోభ మీటింగ్స్ బాగుంటాయి కదా. ఓకే, ఇందులో కూడా మనకి డిఫరెంట్ షేడ్స్ దొరుకుతాయి, కలర్స్ ఉంటాయి. అంటే మనకి రెడ్ కలర్ బదులు గ్రీన్ కలర్, బ్లూ కలర్, అంటే ఎల్లో కలర్ కాంబినేషన్స్ అనేవి కంటిన్యూ. వైట్ కంటిన్యూ అవుతుందా? వైట్ సేమ్ వస్తుంది. ఓకే, సో రా సిల్క్ బ్లౌజ్ ఇచ్చారు కదా, రా సిల్క్ రెడ్ కలర్ ఇచ్చారనమాట. హ్యాండ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్ అనేది కంటిన్యూ అవుతుంది. మరి ఈ శారీస్ రేంజ్ ఇది కూడా మనకి 1500 రూపీస్కి వస్తుంది. ఓకే, ఈ శారీస్ అన్ని మనకి 1500 లోనే వచ్చేస్తాయండి. సో మరి నెక్స్ట్ శారీ చూద్దాం.
ఇది వచ్చేసి మనకి చందేరి సిల్క్ అన్నమాట. ఓకే, మొత్తం కూడా మనకి బ్లాక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ పింక్ వస్తుంది. పళ్ళు పార్ట్ చూసినట్లయితే జస్ట్ మనకు ఒక లైన్ టైప్లో పళ్ళుని ఇచ్చారు. బ్లూ కలర్ మిడిల్ పార్ట్ ఉంటుంది, 2 సైడ్స్ కూడా మనకి పింక్ కలర్ కాంబినేషన్ ఇచ్చారు. శారీ అంతా కూడా మనం షోల్డర్ పార్ట్ బోర్డర్ చూస్తున్నట్లయితే బ్లాక్ కలర్ అవుట్ లైన్ ఇచ్చారు. కిందంతా కూడా మనకి కాఫర్ సల్ఫేట్ బ్లూ ఇచ్చి బ్లాక్ కలర్ లైన్స్ ఉంటుంది. డార్క్ వీట్ కలర్ పింక్ కలర్ కాంబినేషన్. ఈ బోర్డర్ చూస్తున్నట్లయితే మనకి శారీ 2 సైడ్స్ ఉంటుంది. షోల్డర్ పార్ట్ మాత్రం ఇక్కడ వచ్చేసి బ్లూ కలర్ ఉంటుంది, కింద సైడ్ వచ్చేసి మనకి పింక్ కలర్ ఇస్తారు. అంటే అక్కడ మనకి కాంట్రాస్ట్గా తీసుకున్నారనమాట. సేమ్ కలర్ కాంబినేషన్ ఆపోజిట్లో ఇచ్చారు. ఇక్కడ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి బ్లాక్ కలర్ కాంబినేషన్ పైన బుటీ స్టైల్లో తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి అవుట్లైన్ క్రీపర్ అంతా కూడా మనకి క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ లోటస్ క్రీపర్. మిడిల్లో మనకి ఒక పికాక్ ఇచ్చారు. పికాక్ కూడా మనకి పైన బోర్డర్లో ఏవైతే మనం 3 కలర్స్ యూస్ చేసామో అవే కలర్స్తో మనకి పికాక్ని డిజైన్ చేశారు. టోటల్గా ఈ బుటీస్ అనేవి శారీ అంతా కూడా కంటిన్యూ అవుతాయి. కింద సైడ్ బోర్డర్ చూస్తున్నట్లయితే మనకి కింద బోర్డర్ని టచ్ చేస్తూ మనకు ఒక క్రీపర్ బోర్డర్ ఉంటుంది. స్కర్ట్ బోర్డర్ లాగా కంటిన్యూ చేశారు. ఈ క్రీపర్ అంతా కూడా క్రీమ్ కలర్తో తీసుకున్నారు. ఓన్లీ అవుట్లైన్ లుక్ ఉన్నటువంటి క్రీపర్. ఒక స్టాండింగ్ పొజిషన్లో మనకి 2 పికాక్స్ని బిగ్ సైజ్లో తీసుకున్నారనమాట. టోటల్ బోర్డర్ అంతా కూడా మనకి శారీ అంతా కంటిన్యూ అవుతుంది. ఓకే, సో ఈ బుట్ట అంతా షోల్డర్ పార్ట్ వరకు వస్తుందండి. అంటే బుటీ వచ్చేసి 2.5 మీటర్ వరకు. ఫ్రిల్ పార్ట్ లో ఓన్లీ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. దీంట్లో కూడా మనకి కలర్ చాయిస్ కూడా ఉంటుంది అనమాట. అంటే బ్లాక్ బదులు ఇంకా వేరే కలర్స్ అనేవి కంటిన్యూ. ఓకే ఓకే, అంటే పింక్, ఎల్లో కలర్, బ్లూ కలర్, ఈ కలర్ కాంబినేషన్ అనేవి మనకి కంటిన్యూ అవుతాయి. ఓకే, సో మరి బ్లౌజ్ చూద్దామా. బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు మనకి. అంటే శారీ అంతా కూడా ప్లెయిన్ ఉంటుంది, బ్లాక్ కలర్ కాబట్టి సేమ్ ఫ్యాబ్రిక్ ని బ్లౌజ్ కి ఇచ్చారు. హ్యాండ్స్ కూడా సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఓకే, ఈ శారీస్ అన్ని వచ్చేసి 2400 అండ్ డిఫరెంట్ కలర్స్ కూడా అవైలబుల్ లో ఉన్నాయి. సో యూ కెన్ విజిట్ విఘ్నేశ్వర సిల్క్స్ అండి. ఇలాంటి చందేరి సిల్క్ లో కావాలి అనుకుంటే. మరిన్ని లేటెస్ట్ శారీస్ గురించి తెలుసుకునే ముందు ఇప్పుడు మన సొగసు చూడతరమాలో మరో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సొగసు చూడతరమా. ఈ శారీ వచ్చేసి మనకి కోటా టిష్యూ శారీ అనమాట. టిష్యూ కోటా ఫ్యాబ్రిక్ వస్తుంది. మనకి ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఫస్ట్ మనం బోర్డర్స్ చూస్తున్నట్లయితే మనకి జరీ బోర్డర్లోనే డిజైన్ ఉన్నటువంటి బోర్డర్ని తీసుకున్నారు. ఇక్కడంతా కూడా డైమండ్ డిజైన్ ఉన్నటువంటి బోర్డర్. కింద పింక్ కలర్ రా సిల్క్ బోర్డర్ వస్తుంది. ఈ బోర్డర్ వచ్చేసి మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. పై పార్ట్ చూసినట్లయితే మనకి హాఫ్ పార్ట్ అంతా కూడా లైట్ ఆనియన్ పింక్ పైన సేమ్ కలర్ కాంబినేషన్లోనే వీవింగ్ బుటీస్ ఇచ్చారు మనకి సర్కిల్స్ లాగా. దానిపైన మనకి ఎంబ్రాయిడరీ బుటీస్ ఇచ్చారు. బ్లూ కలర్ కాంబినేషన్ మరి గోల్డ్ కలర్ మిక్స్ చేస్తూ ఒక తులిప్ ఫ్లవర్ లాగా ఇచ్చి కింద పింక్ కలర్ లీవ్స్ ఇచ్చారు. గోల్డ్ కలర్ తో చిన్నది ఇచ్చారు. ఇది బుటీ స్టైల్లో మనకి ఈ వీవింగ్ పైన డిజైన్ ఇచ్చారు. కింద వచ్చేసి మనకి ఏంటంటే ప్లెయిన్ టిష్యూ తీసుకున్నారు. పింక్ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ టిష్యూ తీసుకుని దానిపైన క్రీపర్స్ ఇచ్చారు. ఆ క్రీపర్ పార్ట్ అంతా కూడా మనకి పింక్ కలర్ థ్రెడ్ వర్క్ తో లీఫ్ పార్ట్ ఉంటుంది. ఫ్లవర్స్ వచ్చేసరికి బ్లూ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. టోటల్ శారీ 2.5 మీటర్ వరకు మనం చూస్తున్నట్లయితే క్రీపర్ డిజైన్ ఉంటుంది. 2.5 మీటర్ వరకు క్రీపర్ డిజైన్. 2.5 మీటర్ తర్వాత అంటే ఫ్రిల్ పార్ట్ వచ్చేసరికి మనకి బుటీ స్టైల్లో తీసుకున్నారు. చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు. పైదంతా కూడా మనకి ఇలా వీవింగ్ ఉంటుంది. కింద పార్ట్ అంతా కూడా క్రీపర్ మిక్స్ చేసి బ్లూ కలర్ పింక్ కలర్ కాంబినేషన్ లో బుటీస్ అనేవి కంటిన్యూ చేశారు అనమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి అలాగే ఉంటుంది. ఈ శారీకి మనకి బ్లౌజ్ కూడా ఏంటంటే కాంట్రాస్ట్ గోల్డ్ అండ్ సిల్వర్ మిక్స్ ఉన్నటువంటి కడీ బోర్డర్ ని తీసుకున్నారు. కడీ బోర్డర్ లో ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ ని బ్లౌజ్ కి ఇచ్చారు. హ్యాండ్స్ కి వచ్చేసరికి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఓకే, మరి ఈ శారీస్ ఎంత? ఇది వచ్చేసి 1600 పడుతుంది. ఓకే, ఈ శారీస్ రేంజ్ వచ్చి 1600 అనమాట. అండ్ డిఫరెంట్ షేడ్స్ కూడా మనకి అవైలబిలిటీ ఉంది. ఓకే అండి, మరి నెక్స్ట్ శారీ చూద్దాం. ఇప్పటిదాకా మనం చూసింది పట్టు ఫ్యాన్సీ చూసాము. ఇప్పుడు వచ్చేసి మనకి ఫుల్ డిజైనర్ శారీస్ అనమాట. ఇవి వచ్చేసి ఓన్లీ యంగ్స్టర్స్ కి చాలా బాగుంటాయి. ఇది క్రేప్ జార్జెట్ మెటీరియల్ మనకి ఫాలింగ్ ఉంటుంది. ప్యూర్ క్రేప్ జార్జెట్ మిక్స్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్. తట్టు మనకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది. ఇక్కడ బోర్డర్స్ చూస్తున్నట్లయితే మనకి ఆరెంజ్ కలర్ రా సిల్క్ బోర్డర్. ఇక్కడంతా కూడా మనకి గోల్డ్ అండ్ సిల్వర్ మిక్స్ ఉన్నటువంటి క్రీమ్ కలర్ మిక్స్ ఉన్నటువంటి బోర్డర్స్ తీసుకున్నారు. ఈ బోర్డర్ శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఆరెంజ్ కలర్ క్రేప్ పైన మనకి సేమ్
సేమ్ కలర్ కాంబినేషన్లోనే స్టోన్ వర్క్ ఇచ్చారనమాట. దగ్గరగా మనకి స్టోన్ వర్క్ ఉంటుంది. ఈ శారీకి కింద సైడ్ బార్డర్ చూస్తున్నట్లయితే మనకి కాంట్రాస్ట్ బార్డర్ తీసుకున్నారనమాట. ఈ బార్డర్ని అంటే మనకి శారీ త్రోట్ శారీ బార్డర్ ఉన్నటువంటి బార్డర్కి శారీ కలర్ కాంబినేషన్కి మిడిల్లో మనకి క్రీమ్ కలర్ నెట్ తీసుకొని దానిపైన మనకి పార్సీ వర్క్ అంటే వులెన్ థ్రెడ్ వర్క్తో మొత్తం కూడా మనకి ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. దానిపైన మనకి గోల్డ్ కలర్ స్టోన్స్ ఇచ్చారు. ఈ బోర్డర్ అనేది మనకి టోటల్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంది. అంటే 2.5 మీటర్ వరకు హెవీ స్టోన్స్ ఉంటుంది. ఫ్రిల్ పార్ట్ లో మనకి హాఫ్ వర్క్ స్టోన్ వర్క్ ఆ నెట్ బోర్డర్ అనేది కంటిన్యూ చేశారు. ఇక్కడ చూస్తున్నట్లయితే బ్లౌజ్ వచ్చేసి మనకి నెట్టెడ్ మీద తీసుకున్నారనమాట. అంటే గోల్డ్ కలర్ మనకి లోపల ఇన్నర్ పార్ట్ కూడా యూస్ చేసుకోవచ్చు. మనకి ప్యాటర్న్ కోసం కూడా గోల్డ్ కలర్ ఇచ్చారు. ఇక్కడ నెక్ పార్ట్ చూస్తున్నట్లయితే మనకి బోర్డర్ లో ఏదైతే థ్రెడ్ వర్క్ చూసామో సేమ్ అదే డిజైన్ ని మనకి నెక్ పార్ట్ ఇచ్చారు. 2 నెక్స్ కి డిజైన్ చేశారు. హ్యాండ్స్ కూడా మనం చూస్తున్నట్లయితే సేమ్ డిజైన్ ని హ్యాండ్స్ కి ఇచ్చారనమాట. మరి ఈ డిజైనర్ సారీస్ ఏ రేంజ్ లో ఉన్నాయి? ఇది వచ్చేసి మనకి 3000 పడుతుందండి. ఓకే, 3000 పడుతుంది. మరి నెక్స్ట్ శారీ కూడా మనకి క్రేప్ జార్జెట్ మెటీరియల్ వస్తుంది. సేమ్ ఫ్యాబ్రికే మనకి కలర్ అనేది వచ్చేసి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ లో ఉంటుంది అనమాట శారీ. బోర్డర్స్ కూడా మనకి ఏంటంటే కొంచెం డిఫరెంట్ గా డిజైన్ చేశారు. ఇక్కడంతా కూడా మనకి మిడిల్ పార్ట్ లో జూట్ అండ్ గోల్డ్ మిక్స్ ఉన్నటువంటి ఫ్యాబ్రిక్ తీసుకొని 2 సైడ్స్ పీచ్ కలర్ కాంబినేషన్ లో రా సిల్క్ తీసుకున్నారు. ఈ బోర్డర్ అనేది మనం చూస్తున్నట్లయితే గోల్డ్ కలర్ అనేది శారీ 3 సైడ్స్ ఉంటుంది. అవుట్ లైన్ వచ్చేసి మనకి ఓన్లీ షోల్డర్ పార్ట్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్ లో మనం బోర్డర్ చూస్తున్నట్లయితే ఈ గోల్డ్ కలర్ కి కింద వచ్చేసి డార్క్ పీచ్ కలర్ రా సిల్క్ తీసుకున్నారు. దాని పైన కూడా పిటాయి వర్క్ ఇచ్చారు. ఈ పిటాయి వర్క్ పైన కూడా సీక్వెన్స్ వర్క్ ని డిజైన్ చేశారు. ఈ 2 కలర్ కాంబినేషన్ బోర్డర్ మనకి ఎల్ షేప్ లో డిజైన్ చేశారు. అంటే పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్ లో కింద ఫిల్ పార్ట్ లో కూడా కంటిన్యూ అవుతుంది. మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తున్నట్లయితే ఈ నావీ బ్లూ కలర్ కాంబినేషన్ ప్లెయిన్ ఉంటుంది మనకి మిడిల్ పార్ట్. కింద బోర్డర్ చూస్తున్నట్లయితే మనకి కొంచెం డిఫరెంట్ గా నెట్టెడ్ తో మనకి కట్ వర్క్ స్టైల్లో తీసుకున్నారనమాట. అంటే ఆ పీచ్ కలర్ కి మనకి టచ్ చేస్తూ మనకి క్రీమ్ కలర్ నైట్ మనకి అప్ అండ్ డౌన్ అవుతూ తీసుకున్నారు ఒక లీఫ్ షేప్ లో. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి మిర్రర్ బంజారా మిర్రర్స్ తో మనకి డిజైన్ ఇచ్చారు. టోటల్ శారీ అంతా కూడా మనకి అదే బార్డర్ ఉంటుంది. సో నావీ బ్లూ కి లైట్ క్రీమ్ కలర్ రావడం వల్ల శారీ మొత్తం ఫుల్ కాంట్రాస్ట్ ఉంటుంది. మనకి చాలా లుక్ ఉంటుంది. దీనికి బ్లౌజ్ కూడా మనకి ఫుల్ డిజైనర్ గానే ఇచ్చారనమాట. మనకి బోర్డర్ లో ఏదైతే పీచ్ కలర్ తీసుకున్నామో సేమ్ కాంట్రాస్ట్ గా మనకి పీచ్ కలర్ రా సిల్క్ తీసుకొని మనకి టోటల్ గా పిటాయి వర్క్ తోనే డిజైన్ ఇచ్చారు. ఈ పార్ట్ అంతా కూడా మనకి ఏంటంటే హ్యాండ్స్ కి ఇచ్చారనమాట. మనకి ఫుల్ వర్క్ ఉన్నటువంటి పిటాయి వర్క్. ఇదంతా కూడా మనకి నెక్ పార్ట్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి జ్యువెలరీ నెక్ కూడా యూస్ చేసుకోవచ్చు, లేదంటే మనకి మామూలు నెక్ కూడా యూస్ చేసుకోవచ్చు. నెట్టెడ్ కూడా ఇచ్చారు మనకి ఇలా డిజైన్ కోసం. సో మరి అంటే ఇలాంటి కాంబినేషన్స్ లో మనకి ఇద్దరు దొరుకుతుంది, ఒక్క పీస్ లేదండి. ఇవన్నీ కూడా ఏంటంటే డిజైనర్ ఒక్కొక్క పీస్ మాత్రమే ఉంటాయి మనకి. ఈ సారీ కాస్ట్ ఎంత? 2800 పడుతుంది. ఈ సారీ కాస్ట్ వచ్చేసి 2800 రూపీస్. భారతి గారు ఈ సారీ కూడా చాలా సూపర్ గా ఉందండి. మరి నెక్స్ట్ సారీ చూద్దాం. నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి ఇది డిజైనర్ శారీ. ఇదంతా కూడా మనకి లేస్ నెట్ టైప్లో డిజైన్ ఉంటుంది అనమాట. మనకి పళ్ళు అంతా కూడా మనకి ఏంటంటే ఆల్రెడీ ఫ్రిల్స్ ఇచ్చేసి మనకి ఇక్కడ స్టిచ్డ్ ఉంటుంది. ఇదంతా కూడా మనకి షోల్డర్ పార్ట్ వస్తుంది అనమాట. 2 సైడ్స్ మనకి గోల్డ్ కలర్ క్రీమ్ కలర్ తీసుకున్నారు. ఇక్కడ ఎంబ్రాయిడరీ వర్క్ ఇచ్చారు మనకి షోల్డర్ పార్ట్లో. పీచ్ కలర్ థ్రెడ్ వర్క్ ఇచ్చి మిడిల్లో గోల్డ్ కలర్ కాంబినేషన్. పళ్ళు అంతా కూడా మనకి బ్యాక్ హ్యాంగ్ అయ్యే పార్ట్ అంతా కూడా మనకి లేస్ నెట్ టైప్లో తీసుకున్నారు. అది పీచ్ కలర్ కాంబినేషన్. మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఫ్లవర్ డిజైన్ ఉంటుంది. 3 సైడ్స్ బోర్డర్ వచ్చేసి మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ చేశారు. ఇక్కడ ఇది వచ్చేసి మనకి షోల్డర్ పార్ట్. ఇదంతా కూడా మనకి ఫ్రంట్ నెక్ పార్ట్ వస్తుంది అనమాట. మనం చూస్తున్నట్లయితే ఫ్రంట్ షోల్డర్ పార్ట్ వస్తుంది. ఈ పీచ్ కలర్ మీద మనకి వచ్చేసి స్టోన్ వర్క్ ఇచ్చారు గోల్డ్ కలర్ కాంబినేషన్ లో. ఈ కింద బోర్డర్ ని మనకి టచ్ చేస్తూ బోర్డర్ లాగా మనకి స్టోన్ వర్క్ ని ఒక థిక్ బోర్డర్ లాగా డిజైన్ చేశారు అనమాట. టోటల్ మనకి శారీకి ఫ్రిల్ పార్ట్లో కూడా మనం చూస్తున్నట్లయితే స్టోన్ వర్క్ని హెవీగా హాఫ్ వరకు దగ్గరగా పైనంతా కూడా మనకి సింగిల్ స్టోన్ని డిజైన్ చేశారు. శారీ అంతా కూడా మనకి ఇలాగే ఉంటుంది, ఫుల్ డిజైనర్గా ఉంటుంది. ఈ కలర్ కాంబినేషన్ అనేది కొంచెం రేర్ కలర్ కాంబినేషన్. దట్టు మనకి పళ్ళు అనేది రెడీమేడ్ పళ్ళు ఇచ్చారనమాట. సో మరి శారీ బ్లౌజ్ డిజైనర్ వేర్ వస్తుంది మనకి. అంటే రా సిల్క్ వచ్చేసి మనకి ఒక 1/2 మీటర్ తీసుకున్నారు. నెట్టెడ్ మెటీరియల్ ఇచ్చారు. టోటల్గా మనకి నెట్టెడ్తోనే ఫుల్ డిజైనర్. ఇది వచ్చేసి మనకి నెక్ పార్ట్. ఇక్కడంతా కూడా హై నెక్ కోసం వచ్చేసి మనకి ప్యాటర్న్ ని డిజైన్ చేశారు. అంటే నెట్టెడ్ తీసుకున్నారు. ఎంబ్రాయిడరీ వర్క్ పీచ్ కలర్ గోల్డ్ కలర్ సేమ్ మనకి ఇది బ్యాక్ నెక్ ఇచ్చారు. ఇది వచ్చేసి మనకి హ్యాండ్స్ 3/4 కి యూజ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. సో ఇదంతా కంప్లీట్ 3/4 హ్యాండ్స్ కూడా డిజైన్ వచ్చేసింది. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 3000 పడుతుంది. ఓకే, ఈ సారీ కాస్ట్ వచ్చేసి 3000. భారతి గారు ఈ సారీ కూడా చాలా బాగుంది అండ్ చాలా అంటే లేటెస్ట్ వెరైటీస్ అండ్ అలాగే చాలా మంచి మంచి మోనోలాగ్స్ మా వ్యూయర్స్ అందరికీ పరిచయం చేశారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి.
చూసారు కదా వ్యూయర్స్, ఈ రోజు మన సొగసు చూడతరమాలో ఈఎస్ఐ సుందర్ నగర్ కాలనీలోని విఘ్నేశ్వర సిల్క్స్లోని లేటెస్ట్ కలెక్షన్స్ అన్నిటిని మీరు కూడా వీటిని సొంతం చేసుకోవాలి అనుకుంటే వెంటనే విజిట్ చేయండి విఘ్నేశ్వర సిల్క్స్. ఇది ఇవాల్టి మన సొగసు చూడతరమా. మళ్ళీ మనం రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్. ఈ కార్యక్రమాన్ని www.youtube.com/vanita TV ఛానల్లో చూడండి.